అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఆఫ్రికా కాంటినెంట్లో మదగాస్కర్ దేశంలో క్యాపిటల్ సిటీ అంతానారివోలో ఉన్నాను. నా మిత్రురాలు మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. తను నాకు 3 సంవత్సరాల నుండి పరిచయం. ఇప్పుడు తననే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అసలు ఎప్పుడు తను పరిచయం చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ దేశం వెళ్లకుండా వచ్చేసేవాడిని. వాళ్ళు కోతివార్లో ఉండేవాళ్ళు, అంటే ఐవరీ కోస్ట్లో ఉండేవాళ్ళు. 2 పేర్లు ఒకే కంట్రీలేండి. ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా 1 ఇయర్ బ్యాకే వాళ్ళ హస్బెండ్కి ఇక్కడికి మంచి ఆపర్చునిటీ వస్తే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారంట. నేను మదగాస్కర్లో అడుగు పెట్టగానే నా వీడియో చూసి నాకు మెసేజ్ చేశారు. ఫస్ట్ తను మన ఫాలోయరే, ఫస్ట్ నుండి మనకి మాలి వీడియోస్ నుండి. తర్వాత మంచి స్నేహితురాలు అయ్యారు. తన పేరు తనుశ్రీ. వాళ్ళ డ్రైవర్నిచ్చి కారు పంపిస్తున్నారంట. తను వస్తే ఇక కారు ఎక్కేసి దగ్గరికి వెళ్ళి తను పరిచయం చేసుకుందాం. ఇంత ప్రత్యేకంగా ఎందుకు మీకు పరిచయం చేయాలంటే, తను మన తెలుగు అమ్మాయి ఇక్కడ ఆఫ్రికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అట్లాగే వారికి 2 పిల్లలు కూడా. ఇంకా విషయాలు తెలుసుకుందాం. అసలు ఏ ఊరు, ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అని చెప్పి. నేను మీట్ అవుతున్న మొదటి కపుల్ అయి ఉంటుంది నాకు తెలిసి. అవును, ఆ మొదటి కపులే, కరెక్టే. అమ్మాయి ఆఫ్రికా అబ్బాయిని ప్రేమించిన కపుల్ మొదటి కపుల్. అబ్బాయి ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకుంది అయితే మన ఇథియోపియాలో ఉండే ఫ్రెండ్స్. వచ్చేసింది కార్. ఇదేనని అనుకుంటున్నాను 100%. మన తనుశ్రీ వాళ్ళ కారు. హాయ్, సలామా. తనుశ్రీ ఓకే, లెట్స్ గో. కరెక్ట్, ఓకే, బాయ్. మొత్తానికి వచ్చేసాను. ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడే రెయిన్ కూడా ఆగింది. ఇవన్నీ మొత్తం విల్లాస్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ విల్లాస్లోనే స్టే చేస్తున్నారు మన స్నేహితురాలు తనుశ్రీ గారు. వారిని పరిచయం చేసుకుందాం లోపలికి వెళ్ళి. చాలా హ్యాపీగా ఉంది. హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు మడగాస్కర్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాల నుండి స్నేహం, ఇప్పుడు కలిసాం. కరెక్ట్గా మాలి పక్కనే. ఎప్పుడు వద్దాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చేది, వెళ్ళిపోయేవాడిని. ఫైనల్లీ బాగుంది. మీ ఇల్లు చాలా బాగా నచ్చింది. మొదట వినాయకుడిని పెట్టడం ఇంకా చాలా బాగుంది. జై గణేష్ మహారాజ్. పెట్టారా? తులసి చెట్టు పెట్టారా? ఓ సూపర్. ఇదిగోండి కనబడుతుంది. నమస్కారం అందరికి. సూపర్. ముందే చెప్తున్నాను, ఏంటి తను గారు తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు అని అనుకోవద్దు. తను గారి స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఉంది. పాపం ఇక్కడ ఇల్లు చూసి అబ్బో అద్భుతమైన ఇంట్లో ఉంటున్నారు అనుకుంటున్నారేమో. కాదు, పూల బాట అయితే కాదు, ముళ్ళ బాటలోనే వచ్చిన వారు ఇక్కడికి కష్టపడి. తర్వాత ఇక్కడ ఒక వ్యక్తిని ప్రేమించి, ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు తను గారి స్టోరీ చూసుకుందాం. తనుగారు హాయ్. అసలు ఏ ఊరు, ఏంటి కథ? ఫస్ట్ ఏ ఊరు అంటే కథ అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగే మొత్తం భీమవరం అన్నారు కదా. అంటే మా అమ్మమ్మ వాళ్ళది భీమవరం. ఓకే. నాన్న తరపున? నాన్న వాళ్ళది కూడా అక్కడే, అటు సైడ్, వెస్ట్ గోదావరి సైడ్. ఓకే. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చేసి మా తాతయ్య అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఫస్ట్ ఖడగ్పూర్కి వెళ్ళిపోయారు. ఖడగ్పూర్ అంటే కాల్కటాలో కదా. ఇంకా అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఛత్తీస్గఢ్కి వచ్చారు అనమాట. అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ తాతలు కానీ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసేవారు. గవర్నమెంట్ జాబ్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తే అక్కడికి వెళ్ళాలి కదా. దేంట్లో అండి? ఏ కంపెనీ చేసేవారు? సౌత్ ఈస్టర్న్ కోల్ లిమిటెడ్ లో మా డాడీ సైడ్. మా తాతయ్య వాళ్ళేమో రైల్వేస్ అనమాట. సో రైల్వేస్ కదా, సో ఇండియన్ రైల్వేస్ ఇక్కడ ఛత్తీస్గఢ్ లో పోస్టింగ్. నాన్నగారి పేరేంటి? అమ్మగారి పేరు? మా నాన్నగారి పేరు సత్యదేవ్, మా మమ్మీ పేరు పుష్ప. చాలా ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ తెలియజేయబోతున్నారు. వారి నాన్నగారు వచ్చి 5 సంవత్సరాలు, ఈవిడికి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మరణించారంట. దాని గురించి తెలుసుకుందాం. చాలా బాధ వేసింది. అప్పట్లో వాళ్ళ నాన్నగారికి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఛత్తీస్గఢ్లోనే ఉండేవారంట మొత్తం ఫ్యామిలీ. వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మొత్తం 4 ఒక చోట. అట్లాగే తాతయ్య వాళ్ళు కూడా అందరు కలిసే ఉండేవారా? అక్కడక్కడే అందరు ఫ్యామిలీ. ఏమైంది నాన్న అసలు? నాన్నకి మేము 5 years ఉన్నప్పుడు నాన్నకి నార్మల్ జాండీస్ వచ్చింది. కానీ జాండీస్ వచ్చి క్యూర్ అయిపోయింది.
అప్పుడు వీళ్ళు ఒక ట్రిప్ పెట్టుకున్నారనమాట, మొత్తం సౌత్ ట్రిప్, ఊటీ, బెంగళూరు అదంతా. నాన్న వాళ్ళకి కూడా బాగా ఇష్టం ట్రావెలింగ్ అంటే. చాలా ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాన్నకి ఇష్టం మమ్మీ కన్నా. సో వాళ్ళంతా ఫ్రెండ్స్ జస్ట్ జాండీస్ తర్వాతనే ట్రిప్ పెట్టుకున్నారు కదా, సో బయట ఫుడ్ అదంతా చేయలేదు. సో మళ్ళీ రిటర్న్ జాండీస్ వచ్చే సీరియస్ అయ్యారు అనమాట. సో సీరియస్ అయితే అప్పుడు రిఫర్ చేశారు, కానీ అప్పట్లో తెలీదు ఇంకా అంతగా బాడీ సపోర్ట్ చేయలేదా, మంచి ట్రీట్మెంట్ లేదు తెలీదు. కానీ ఒక 15-20 days తర్వాత రిఫర్ చేసినాక కూడా బాడీ సపోర్ట్ చేయలేదు. సో నేను 5 years, మా తమ్ముడు 2 years. ఓకే. సో అప్పుడు చనిపోయారు. ఆ మాట మీరు చెప్పగానే చాలా బాధ వేసిందండి. ఎల్లాళ్ళు నేను అనుకుంటూ ఉండేవాడు 3 సంవత్సరాలు మీరు అబ్బో చాలా మంచి రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు, సూపర్గా ఉందారు, ఎప్పుడు కలుస్తానా ఏంటా అనుకుంటూ ఉండేవాడు. కానీ మీరు ఇప్పుడు రాగాలని, ఇంట్లో రాగాలని మొదటి మాట చెప్పగానే చాలా బాధ వేసింది. మీకు కూడా తెలియజేయాలనుకున్నాను. మీరు ఇప్పుడు అసలు ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది గేమ్. అసలు వాళ్ళ నాన్నగారు ఉన్నంతసేపు ఎంతో చక్కగా దర్జాగా హ్యాపీగా బతికేవారు, కుటుంబం ట్రావెలింగ్ కూడా చాలా ఇష్టం అంట చూడండి. వారికి చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో మీకు తెలుసు కదా, ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఇస్తారు అనమాట. ఒక పర్సన్కి ఇస్తారు, కాకపోతే మా ఇంట్లో తాతయ్య మా మమ్మీకే చేయమన్నారు. మా మమ్మీ అంతగా అంటే ఎడ్యుకేటెడే, కాకపోతే మా డాడీ అంత క్లెవర్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నారు కదా. సో కొంచెం కష్టమైంది స్టార్టింగ్ లో, కాకపోతే మెల్లిమెల్లిగా స్ట్రగుల్ చేస్తూ మమ్మీ నేర్చుకుంటూ ఇంకా మెడికల్ ఫీల్డ్లో వెళ్ళి ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ కోల్ లిమిటెడ్లో ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. 4 years ఇంకా ఉంది, రిటైర్ అయిపోతారు మమ్మీ. సో ఆల్ హర్ లైఫ్ she worked and struggled and she supported both the kids. ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా సూపర్ అండి ఆవిడ మట్టికి. నిజంగా ఒక్కరి మాటలు కాదండి, లేదు చాలా కష్టం. చిన్నపిల్లలు మీరు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఆవిడకి మరి లైఫ్ లాంగ్ హస్బెండ్ లేరు కదా, అప్పుడు ఇంకా సాక్రిఫైస్ మొత్తం లైఫ్, తన జీవితమే మొత్తం సాక్రిఫైస్ చేసి రియల్లీ గ్రేట్ అండి మదర్ మట్టికి. తప్పకుండా అమ్మ ఫోటో ఏం లేదు ఇక్కడ, అమ్మ ఫోటో పైన ఉందా? తప్పకుండా చూపిస్తాను అమ్మ ఫోటో మీకు. ఆ తర్వాత వీరు అక్కడే చదువుకున్నారు ఛత్తీస్గఢ్లోనే, వీరు అట్లాగే వీరి తమ్ముడు కూడా. మమ్మీ ఏంటంటే ఎడ్యుకేషన్లో నో కాంప్రమైజ్, మంచి స్కూల్లో ఏ స్కూల్లో చదువుకోవాలి, హాస్టల్ నేను 10th తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతానంటే కూడా ఫండ్ ఎక్కడి నుంచి అయినా ఇంకా ఫండ్ కలెక్ట్ చేసి హాస్టల్లో మంచి స్కూల్ KPSలో చదువుకున్నాను. గౌరవ్ మమ్మీ చాలా సార్లు గోల్డ్ అవన్నీ చేశారు. కాకపోతే మాకు స్టడీస్ లో ఏం ఇబ్బంది రావద్దు, కానీ ప్రతి రూపాయి ఎత్తుకుంటూ ఉండేవారు. మీకు తెలిసేది ఇంట్లో కష్టం ఏంటి? ఆబ్వియస్లీ చాలా అంటే స్టెప్ బై స్టెప్ అంటే. తర్వాత నేను ఎల్డర్ డాటర్ కదా, సో నాకు ఎక్కువగా ప్రెషర్ నా మీదకి వచ్చింది. నేనే చూసుకోవాలి, చిన్న బాబు, నా తమ్ముడు ఇంకా 3 years చిన్నోడు అప్పుడు. సో చాలా చిన్నోడు కదా, సో నేనే చూసుకోవాలి, నేను మమ్మీ అలా నేను స్ట్రగుల్ చేసా. హైదరాబాద్కి వెళ్ళిపోయాను. తర్వాత 12th తర్వాత ఇంకా ఇంజనీరింగ్ చేయడం నాకు హైదరాబాద్లోనే చెయ్యాలి, పెద్ద సిటీ కదా, అక్కడ ఎక్కువ స్కోప్ వస్తుందని. సిఎంఆర్ తెలుసు, మేడ్చల్ రోడ్లో తెలుసు ఉంటుంది, హైదరాబాద్ వ్యూవర్స్కి తెలుస్తుంది. మేడ్చల్ రోడ్ సిఎంఆర్లో చదువుకున్నా. 4 years తర్వాత చాలా కష్టపడి చదువుకున్నా, ఎందుకంటే ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాము, బంక్ కొడదాము అదంతా చేసేవాళ్ళు. కాకపోతే నా మైండ్లో ఏంటంటే నేను కూడా చెయ్యొచ్చు, నేను చేస్తే ఇది అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో నా దగ్గర ఏం ఆప్షన్ లేదు, చదువుకుందాంలే, ఎక్కువ టైం దీని మీద ఫోకస్ చేసి మంచిగా సెటిల్ అవుదాము అని చెప్పి నేను ఇంకా సీరియస్గా చదువుకున్నా. 4th yearలో బై గాడ్స్ గ్రేస్ టెక్ మహీంద్రా ప్లేస్మెంట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి లైఫ్ స్మూత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ డే నేను టెక్ మహీంద్రాలో అంటే అడుగు పెట్టి నేను చూసి పెద్ద ఆఫీస్, ఇది హైదరాబాద్లోనే హైటెక్ సిటీ ఆఫీస్లో. సో అప్పుడు నాకు అర్థమైంది అంటే హార్డ్ వర్క్ అంతా టుడే ఇట్ పేడ్ ఆఫ్ అని చెప్పి. సూపర్ అండి, రియల్లీ సూపర్. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీ కుటుంబంలో మీ తమ్ముడు చాలా లక్కీ అండి. ఎందుకంటే 2 అమ్మలు అతనికి, ఒక్కళ్ళ కాదమ్మ. అండ్ రియల్లీ హ్యాపీ. హాయ్ రియా, యూ షుడ్ వెయిట్, వి ఫినిష్ అండ్ యూ కమ్. ఓకే, వాళ్ళ పిల్లలు వచ్చారు, చక్కగా 2 ఆడుకుంటున్నారు బయట. 4 తెలుగు పదాలు కూడా నేర్పించకూడదు వాళ్ళకి? కొంచెం వచ్చు, తర్వాత ఫోకస్ పెట్టండి. అంటే మరీ అవసరం లేదు, కొంచెం అర్థం చేసుకున్నాడు. కామెడీ మూవీస్ చూపించండి. మూవీస్ చూస్తారా?
మూవీస్ చూస్తాం. రైట్. సో తమ్ముడు కరెక్టే, తను కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. కొంచెం స్టార్టింగ్ యంగ్లో ఓకే అటకైతనం తెలుసు కదా, బాయ్స్ కొంచెం మెచ్యూరిటీ తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు అంటే తమ్ముడే మాకు అన్ని, తమ్ముడు అన్ని అంటే ఇప్పుడు నా డెలివరీ ముందు కూడా తనే వచ్చి మొత్తం చేయడం, మమ్మీ రాలేకపోయింది. సో తనే ఇంకా వన్ మ్యాన్ ఆఫ్ ద హౌస్ అన్నమాట తమ్ముడు. నాకన్నా ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్ తనకు. ఇప్పుడు మీరు లక్కీ అయ్యారు, మీకు తండ్రి దొరికాడు. ఇప్పుడు నేను లక్కీ అయ్యాను, అప్పుడు తను లక్కీ అయ్యాడు. అంటే తను కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నాకు, మమ్మీకి. అంటే మేము ముగ్గురం ఇంకా ఒక బాండ్ టీమ్ లాగా లైఫ్ ని. సారీ, తమ్ముడు పేరు అడిగానా? అడగలేదా? ప్రశాంత్. నైస్ నేమ్, నైస్. తన పేరు ప్రశాంత్. మంచి విషయం. ఇంకా పెళ్లి కాలేదు, 27 వయసు, మేబీ ఫ్యూచర్ లో చేసుకుంటారు. జాబ్ చేస్తున్నాడు అప్పుడు తమ్ముడు? ఇంకా రాస్తున్నాడు గవర్నమెంట్ ఎగ్జామ్స్. నైస్, గవర్నమెంట్ జాబ్. తను కూడా గవర్నమెంటే చేద్దామని అనుకున్నాడు. అది ఇంత స్టోరీ చెప్తే కానీ మీకు అర్థం కాదు చెప్పి ఇదంతా చెప్పాను మన స్నేహితురాల గురించి. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ చూసి వీళ్ళు ఇంకా ఫుల్ అనుకోద్దు. ఇదంతా వన్ స్టెప్ కరెక్ట్ అవుట్పుట్. గుడ్ అండి, సూపర్. ఇది చెప్తే మీకు అర్థం కాదు ఏంటి అమ్మాయి ఎట్లా అసలు ఆఫ్రికా వెళ్ళింది, ఆఫ్రికాలో అబ్బాయితో ఎట్లా ప్రేమలో పడింది అని చెప్పి. ఇప్పుడు ఇంకో స్టోరీ ఉంది. అలా మహేంద్రలో జాబ్ చేస్తూ ఏమైంది నెక్స్ట్? అప్పుడు నేను జాబ్ చేస్తూ మా మేనేజర్ నన్ను అడిగారు అనమాట, ఒక కంట్రీలో ఒక ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలి, అది డివో అని, ఐవరీ కోస్ట్ అని ఇంగ్లీష్లో నేము, వెస్ట్ ఆఫ్రికాలో. తను మాలిలో ఉన్నారు కదా, జస్ట్ పక్కనే ఐవరీ కోస్ట్. అక్కడికి వెళ్తావా అంటే మంచి ఆపర్చునిటీ, ఎక్స్పోజర్ వస్తుంది, నేను వెళ్తానన్నాను. అప్పట్లో నేనే ఓన్లీ సింగిల్ అమ్మాయి అక్కడ నుంచి వెస్ట్ ఆఫ్రికాలో వెళ్తే. ఆ ఎంటీఎన్లో ఇప్పుడు వరకు ఎవ్వరూ ఇండియన్స్ రాలేదు, అంటే ఇండియన్ అమ్మాయి రాలేదు. నువ్వు ఎలా వచ్చావని వాళ్ళే షాక్ అయ్యారు. ధైర్యం చేసి ఎలా అంటే, ఎందుకంటే వెస్ట్ ఆఫ్రికా కొంచెం ఉంటుంది కదా అమ్మాయిలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంచ్ రాదు, ఇంగ్లీష్ అక్కడ వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళే కొంచెం షాక్ అయ్యారు, ఎలా టెక్ మహీంద్రా పంపించేస్తారు అని చెప్పి. కానీ మా మేనేజర్ ఏంటంటే, నువ్వు వెళ్తే బాగా నీకు ఎక్స్పోజర్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది అని. తను కూడా తెలుగు వాళ్ళు, సో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారనమాట. సో నన్ను అక్కడ డిప్లాయ్ చేస్తే నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాది ప్రాజెక్ట్ అదంతా స్టార్ట్ అయ్యి అప్పుడు మా హస్బెండ్ని కలిసాను అనమాట. ఈ ఎంటీఎన్ అనేది మొబైల్ కంపెనీ, మనకి ఎయిర్టెల్ ఎట్లా ఉంటుంది, వోడాఫోన్ ఎట్లా ఉంటుంది, అలాగా ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. వాటికి తప్పకుండా ఐటీ ఎంప్లాయీస్ అనేది అవసరం ఉంటుంది ఈ కంట్రీస్లో. మనం ఎంత పూర్ అని చెప్పుకున్నా కూడా కంట్రీస్. సో ఇంకా అక్కడ ఎంటీఎన్లో జాబ్ చేయడం స్టార్ట్ చేసా. ఇంకా తనతో పరిచయం అయింది, తను కూడా ఎంటీఎన్ ఎంప్లాయీ అప్పట్లో, ఇప్పుడు కాదు. సో ఇంకా పరిచయం అయ్యి ఇంకా తెలుసుకున్నాము. 1 year 2 years ఫ్రెండ్షిప్, ఇంకా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం అదంతా. ఎందుకంటే తను కూడా మెయిన్ మ్యారేజ్ ఏజ్, నాది కూడా మ్యారేజ్ ఏజ్. సో కొంచెం సీరియస్గా తీసుకున్నాం అనమాట. కాకపోతే నాకు ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని నాకు చాలా డౌట్ వచ్చింది. సో నేను తనకి ఆల్రెడీ చెప్పాను, నేనైతే అడుగుతాను కానీ గ్యారంటీ ఏం లేదు. తను అడిగారు, తను డైరెక్ట్గా అడిగారు విల్ యూ మ్యారీ మీ అని చెప్పి. అయితే నేను అన్నాను, నేను మ్యారేజ్ చేసుకుంటే కాదు, మా ఇండియాలో మొత్తం ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకుంటుంది. సో చాలా ఇక్కడలాగా కాదు, ఇక్కడేంటి వెస్ట్ ఆఫ్రికా కల్చర్, ఆఫ్రికన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్లో వాళ్ళు ఓకే అంటే ఇంకా ఫ్యామిలీ అంతా ఓకే. సో మనకలా కాదు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తంలో ఎవ్వరు కూడా ఇప్పుడు వరకు సింగిల్ పర్సన్ కూడా అబ్రాడ్ వెళ్ళడం కూడా వెళ్ళారు. కాకపోతే ఇవన్నీ మ్యారేజ్ అదంతా లేదు. సో నేను అన్నాను, ఓకే నేను ఇంకా ఆడ్ వన్ అవుట్ అయిపోతానేమో, ఇంకా ఒప్పుకుంటారా లేదా అదంతా చేసి నేను చెప్పాను ఇంట్లో. చెప్తే మా మమ్మీ ఎందుకంటే సింగిల్ పేరెంట్, సో మమ్మీ నా స్ట్రగుల్ చూసి అదంతా, మమ్మీ నీకు ఇష్టం ఎవరిష్టం అయితే వాళ్ళతోనే చేసుకో అని ఆల్రెడీ చెప్పారు మమ్మీ. సో మమ్మీ సపోర్టివ్గానే ఉన్నారు. అప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ తీసుకో, మా అమ్మమ్మ ఓకే అంటేనే ఇంకా మనం ఫ్యామిలీ అంటే మనం చెప్దాము, ఇంకా అందరూ ఓకే అని చెప్పాలి అని ఉండదు కదా మన ఫ్యామిలీ. కానీ అమ్మమ్మ మనతోనే ఇంకా చిన్నప్పటి నుంచి ఉండి, తను కూడా సెకండ్ మామ్. సో కంపల్సరీ తను ఓకే అంటేనే అవుతుంది. అంటే అమ్మాయితే అంత ఫీల్ అవ్వాల, ఓకే అనుకున్నట్లుగా ఉన్నారు. అమ్మకి ఆల్రెడీ ఆ డౌట్ వచ్చింది, అమ్మనే కదా అదంతా చెప్పాల్సిన అవసరం. అమ్మ అంటే నాకు ఫ్రెండ్ లాగా ఎవ్రీ డే చెప్పడం తన కోసం అదంతా చేసేసరికి ఇంకా మా అమ్మకి అర్థమైపోతుంది. మా అమ్మకి ఆల్మోస్ట్ 80% తెలుసు. సో నేను ఇంకా 20% నేను చెప్పడం, నేను చెప్తే చేసుకోవాలి. మా మమ్మీ హ్యాపీయే, అంటే నువ్వు హ్యాపీ ఉండాలి అంతే. సో ఇంకా అమ్మమ్మకి చెప్తే అమ్మమ్మ ఫోటో చూపించమన్నారు. సో ఫోటో చూపిస్తే
ఏం చేస్తారు అదంతా క్వశ్చన్స్ అడిగితే ఓకే అంత సీరియస్గా ఉంటే తన్ని రమ్మను, డిసెంబర్లో అన్ని రెడీ చేసుకొని రమ్మను, ఒకవేళ ఫ్యామిలీ అంతా ఓకే అయితే అప్పుడే ఎంగేజ్మెంట్ చేస్తాము. ఇండియా వచ్చారు తను రావాలి కదా. తన పేరేంటి? తన పేరు సిరిల్. సిరిల్ ఓకే. సో అంటే క్రిస్టియన్ కదా? తను క్రిస్టియన్. ఇంకా ఓకే, మీరు సంతోషంగా ఉండడం కావాలి అంతే, జస్ట్ అడిగాను. దట్స్ కూల్. అండ్ వారు కూడా అడిగారు కదా మీ ఫ్యామిలీ కూడా క్రిస్టియనా ఏంటి అని? వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను. తను ఇంకా వచ్చిన తర్వాత యాక్చువల్గా మెయిన్ ఏం నచ్చిందంటే మా ఫ్యామిలీకి తన బిహేవియర్, తన నేచర్, యాక్సెప్టెన్స్. అంటే తను వచ్చిన తర్వాత మా అందరి ఫ్యామిలీతో కాన్వర్సేషన్ అయ్యి మాట్లాడేసరికి వాళ్ళకి అర్థమైంది తను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, ఇంకా తను సమ్వన్ హూ ఇస్ సీరియస్ ఇన్ లైఫ్ అని అర్థమైంది. మీరందరూ ఆఫ్రికా కావాలంటే భయపడతా ఉంటారు, భయపడాలి పనే లేదు. అంటే నేను తప్పుగా అనట్లేదు, మన వైపు సేఫ్ ఉండదేమో కానీ అమ్మాయిలకి ఇక్కడ 100%కి 99.99% సేఫ్టీ ఇష్యూ అయితే అస్సలు లేదు ఆఫ్రికాలో. నేను ఏ టైంకి బయటికి వెళ్ళినా కూడా ఏమి ఉమెన్ సేఫ్టీ ప్రాబ్లం లేదు. అవును, అబ్బాయిలు కూడా సీరియస్ గానే ఉంటారు లవ్ చేస్తే మటుకి, లేదే లేదు అంతే. సో అదంతా అయిపోయేసరికి ఇంకా పెళ్ళి అయిపోయింది 2019. ఇంకా హైదరాబాద్ చేసుకున్నారా? హైదరాబాద్ లో అయింది పెళ్లి. టూ మ్యారేజ్ చేసుకున్నారా? అంటే నేను క్రిస్టియానిటీ లేదు, తను అన్నారు నువ్వు నీకే ఎలా ఇష్టమైతే అలా చేద్దామని. సో మమ్మీ తెలుగు స్టైల్లో సౌత్ ఇండియన్ హిందూ కల్చర్ లో చేస్తారు. బాగా సపోర్టివ్ అయితే మీ హస్బెండ్. నైస్. హిందీ సేమ్ అంటే హిందూ సైడ్ లో ఎలా మనం చేసుకుంటాము మ్యారేజ్, సౌత్ ఇండియన్ తెలుగు, సో అలానే మ్యారేజ్ అయింది. ఇంకా ఫ్యామిలీ అందరూ వచ్చారు. అప్పుడు యాక్సెప్టెడ్ నాట్ యాక్సెప్టెడ్ తెలీదు, కానీ అందరూ అయితే వచ్చారు. క్యూరియాసిటీకి వచ్చారు, చాలా మంది అటెండ్ అయ్యారు అందరూ. అంటే ఇన్విటేషన్ వెళ్ళే వాళ్ళందరూ వచ్చారు. ఆఫీస్ సైడ్, కాలేజ్ సైడ్ అంటే తెలుస్తుంది. అంటే ఫారెనర్ ఎవరు ఫస్ట్ టైం కదా, నేనే ఇప్పుడు దాకా చూడలేదు ఒక అమ్మాయి ఆఫ్రికా అబ్బాయిని చేసుకోవటం, మీరే మొదటి తెలిసింది. కానీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అవునా? అమ్మాయిలు అబ్బాయిలు చేసుకుంది, అబ్బాయిలు అమ్మాయిలు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారా? నా కమ్యూనిటీ అయిపోయింది కదా, కరెక్ట్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. సూపర్ అండి, రియల్లీ సూపర్. సో ఇంకా అదంతా అయిపోయేసరికి 2019 పెళ్ళి అయిపోయింది, రిజిస్ట్రేషన్ అంతా హైదరాబాద్ లో అయిపోయింది. ఇంకా అయిపోయింది, ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ ఇంకా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. కొంచెం స్టార్టింగ్లో స్ట్రగల్ అయ్యాము. నీ కల్చర్ నా కల్చర్, నీ ఫుడ్ నా ఫుడ్, నీ భాష నా భాష. నాకు ఫ్రెంచ్ రాదు, మా ఇన్లాస్ ఫ్రెంచే వచ్చు, ఎలా మాట్లాడాలి, వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నాకు తెలీదు. సో నాకు అది మైండ్లో ఏమైనా నెగిటివ్గా మాట్లాడినా అర్థం కాలేదు ఇదంతా. సో నేను ఒక్కటే ఓత్ తీసుకున్నాను, నా లైఫ్ గోల్ అంటే ఫ్రెంచ్ నేర్చుకోవడం. ఫ్రెంచ్ నేర్చుకోకపోతే తినతో నేను ఉండలేను అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఫ్రెంచ్ ఫుల్ సీరియస్గా తీసుకొని ఫ్రెంచ్ ఫ్రెంచ్ నేర్చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ పాపకి ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టాము. పాప పేరు రియా. నార్మల్లీ క్రిస్టియన్ నేమ్ పెట్టాము, ఏవా రియా. సో హిందీ నేము, ఇండియన్ నేము, ఇంకా క్రిస్టియన్ నేమ్. బాబు పేరు స్పెషల్, ఎందుకంటే బాబు పేరు మా డాడీ పేరు సత్యదేవ్. సూపర్. తన పేరు 3 నెలలే కానీ బాబు కదా. సో నాకెందుకో కళ్ళలో ఎక్కువ డాడీ వచ్చి ఇంకా డాడీ పేరు పెట్టాను. తను క్రిస్టియన్ పేరు కూడా పెట్టాము, ఆలెన్ సత్యదేవ్. సో ఇద్దరికి 2 నేమ్స్ ఉన్నాయి. ఇంకా పాప అయితే పాప కూడా ఫ్రెంచ్ మాట్లాడుతుంది, ఎందుకంటే ఫ్రెంచ్ కంట్రీలోనే ఉన్నాం కాబట్టి. కాకపోతే తను ఇంగ్లీష్ స్కూల్కి వెళ్తుంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఇంకా అంతే, ఇంకా లైఫ్ 6 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ తర్వాత మేము మెడగాస్కర్లో ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ తెల్మా టెల్మా ఆరెంజ్ నెట్వర్క్ ఉంది, టెల్మా అనే నెట్వర్క్ ఉంది, ఎయిర్టెల్ కూడా ఉంది. దాంట్లో టెల్మా అనే దాంట్లో తనకి మంచి ఆపర్చునిటీ రావడం వల్ల అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ షిఫ్ట్ అవ్వడం, ఎందుకంటే చాలా మంచి గ్రోత్ ఉంది ఇక్కడ టెలికామ్ లో. తన ప్రొఫైల్ కి మంచి గ్రోత్ ఉంది. సో ఇంకా మేము అంతా వైండ్ అప్ చేసి 1.5 year నుంచి ఇంకా మెడగాస్కర్. పిల్లలతో బిజీ అయిపోయి ఉంటారు, కష్టం. మీరు జాబ్ చేయట్లేదా? జాబ్ ఫుల్ టైం చేస్తున్నానండి. చేస్తున్నారా? మీరు కూడా మేము వదల సూపర్ అండి. నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను, ఎందుకంటే 6 months ఇంకా నేను ఇండియా వాల్యూ ల్యాబ్స్ అని ఒక కంపెనీ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళ గురించి ఇంకా వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇంకా కంటిన్యూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. కోవిడ్ అప్పటి నుంచి చేంజ్ చేసేసుకున్నాను టెక్ మహీంద్రా టు వాల్యూ ల్యాబ్స్.
సో ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సూపర్ అండి, రియల్లీ హ్యాపీగా ఉంది. నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒక 1 year నుంచి నేను యాక్టివ్ లేదు, కానీ చూడండి తప్పకుండా. నేను డిస్క్రిప్షన్ లో అట్లాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను తన ఛానల్ నేమ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా చూడండి. దట్స్ నైస్, సూపర్. మీరు నాకు లింక్ షేర్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. అసలు మీ మాటలన్నీ విన్నంత వాళ్ళు కూడా చాలా కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరు ఏ మడగాస్కర్లో ఏం చూడాలనుకుంటున్నారో నేను కవర్ చేస్తాను ఇంకా. అలాగే 2019లో వీరికి పెళ్ళయింది కదా, ఇదిగోండి జూన్ 9వ తారీఖున. భలే ఉంది కదా పిక్చరు. ఇక్కడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఉంటారు మదగాస్కర్లో, వాళ్ళు గీసినది అసలు దించేశారు. రియల్లీ పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగా అనిపించింది. అదిగోండి నా కోసమే చక్కగా దోశ రెడీ చేస్తున్నారు. అదిగోండి, థ్యాంక్ యూ. అయితే ఇవాళ అమ్మ చేతి వంట తింటున్నాను. సూపర్, థ్యాంక్ యూ అండి. ఓ సూపర్, గుడ్. మంచిగా చేశారు. ఎక్కడ నేర్చుకున్నారు వంట? అమ్మ దగ్గరేనా? బయటకు వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నారు ఇక. సూపర్, నైస్. అదిగోండి నా కోసమే చక్కగా మసాలా దోశ వేశారు. సూపర్. ఇదే ఫస్ట్ ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తున్నాను ఈ దేశంలో నేను, మీ చేతి వంటే. ఓకేనా? నాకేనైతే మీరే బాధ్యులు. ఏం చట్నీ చేశారు? ఇది చట్నీ, పల్లి చట్నీ, కొరియండర్ పల్లి చట్నీ. పొడి కూడా ఉంది, కంది పొడి. ఓకే, సూపర్. అది ఒకటి చాలండి, బాగానే ఉంటుందిలేండి. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అదిరిపోద్ది. అదరగొట్టారు. మసాలా మటుకు బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది మసాలా. సూపర్ ఉందండి. ఫైనల్లీ వచ్చేసారు. అదిగోండి, మీ వారిని పరిచయం చేయండి మాకు. ఈజ్ Cyril, is my husband Cyril from Cote d'Ivoire, and we are in Madagascar. He works here in a telecom company. Hi, sorry. Good. What about? Namaste. Do you remember? Yeah, of course. Do you remember any Telugu words? It's okay, no problem. No. Acha hai. Hindi word. Oh, because of you visited Chandigarh. Yeah. Chhattisgarh. Chhattisgarh. That's good. Really, I'm happy to meet you. That's nice. We both are living together. Stay forever. Okay? Yeah. Thank you. You've been to India, right? Yes, of course. What you like in India? The food. The food is just perfect. I love the food, and like the way they cook with all kind of spices and all. Yeah, that was my favorite. I mean, the very first thing that I like in India. That's nice. Actually, you proposed her or she proposed you? I proposed. It's natural, common. Everywhere all over the world, first boys approach. That's common. That's nice. Yeah. But she accepted you. He planned perfectly. Oh. And he caught me. Lucky. Both are lucky. That's nice. What else? You been to Hyderabad? Yes, Yeah. we got married in Hyderabad. Yeah. We've been to Hyderabad multiple times. Okay, nice. What you saw? And she was first leaving to Hyderabad before like I think her office also was in Hyderabad. You seen all places in Hyderabad? He has all seen places. India a lot. Like What about Charminar? No, not yet. Not been. Golconda, nothing? No, not in Hyderabad. He has seen Rajasthan. Just marriage done and gone? Yes. North? Yeah, I think we are very much interested in like other cities that herself she couldn't visit. He should tell like, what all he... Like Jaipur, Jodhpur, we've been to Rajasthan, Goa. Where is your aunt? Your auntie we've lives? been to Punjab. Manali. That's nice. You still remember all names. That's cool. I like it. Yeah. Huh? Sorry? Actually, where you finished your education? No, I finished my education in South Africa and in Ghana. South Africa? Yes, and Ghana. And Ghana. Yeah, okay. That's why you're speaking very good English. Oh, very good. My English is... Nice. No, nice. No, his English is now very good. No doubt. Okay. Before... Because you know, when you don't practice, okay, you lose some words. Okay. Yeah, but now you improved everything. Yeah. That's cool. Because every day we are speaking, communicating in English. That's really happy. If you come next time Hyderabad, please let me know. Sure. We can meet you. Sure, and you can stay with my family. No problem. దట్స్ రియల్లీ హ్యాపీ. చూసారు కదా, వాళ్ళిద్దరూ చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండడం చాలా బాగా నచ్చింది. ఇలాగే నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా స్టార్ట్ చేయాలి వీడియోస్ పెట్టడం.
మీ బిజీ షెడ్యూల్ నాకు తెలుసు, చాలా బిజీగా ఉంటారని. బట్ చిన్న చిన్న మీ వ్యూవర్స్ కోసం పెట్టండి. కంపల్సరీ మీరంతా వ్యూవర్స్ నా ఛానల్కి వచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి, అవును, వీడియో పెట్టండి అని చెప్పి నేను పెడతాను video. తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. Definitely. అవును, ఉమాకి చూసి చాలా మోటివేషన్ వస్తుంది, సో వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ. నేను వాలీలో ఉన్నప్పుడు అప్పుడు వీడియోస్ ఫాలో అయ్యేవారంట, నా రియల్లీ హ్యాపీ అనిపించింది. వారి సపోర్ట్తో కూడా నేను ఇంత దూరం వచ్చాను, మీ అందరి సపోర్ట్తో కూడా. ఇక్కడతో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. చాలా నైస్ మీటింగ్ యూ, బోత్ ఆఫ్ యూ. రియల్లీ thank you so much for coming. నా ప్రయాణం It was a pleasure meeting you. థ్యాంక్ యూ. అలాగే ఈ కప్పులు నచ్చినారు కదా, సూపర్ ఉన్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చారు వీళ్ళు. మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.